అంతర్జాతీయ రవాణాకు గుండెకాయ వంటిది సముద్ర రవాణా. భూమి మీద 70% పైగా ఉండే సముద్రంపై జరిగే రవాణా ప్రపంచ దేశాల మనుగడకు ఆధారం. కడలిలో జరిగే ఏ చిన్న అలజడైనా ప్రపంచ వాణిజ్యంపై పెను ప్రభావాన్ని చూపిస్తుంది. దేశాల ఆర్థిక వ్యవస్థలను అవి కదిలిస్తాయి. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో ప్రపంచం ఇప్పుడు అలాంటి ప్రమాదం ముంగిటే నిలిచింది. కారణం, ప్రపంచం వాడే 5వ వంతు చమురు రవాణా అయ్యే హర్ముజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించడమే. మరి ఏమిటి దీని ప్రత్యేకత? ఆ జలసంధితో పాటు ఎర్ర సముద్రంలో జరిగే విపరిణామాలతో ప్రపంచ వాణిజ్యానికి ఎంత నష్టం జరుగుతుంది? ముఖ్యంగా భారత్పై దీని ప్రభావం ఎంత? చమురు ధరల పెరుగుదలకు ఏ మేరకు ఆస్కారం ఉంది? అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు అంటే సాలెగూడు వంటివి. ఒకదానికి ఒకటి అల్లుకుని ముట్టుకుంటే తెగిపోయే అంత సున్నితమైనవి ఈ సంబంధాలు. ప్రపంచంలో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తినా అంతర్జాతీయ వాణిజ్యం మీద తప్పక ప్రభావం ఉంటుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ హమాస్ పోరాటంతో ఎప్పటికీ ఆ ప్రభావం కనిపిస్తూ ఉండగా, అది చాలదన్నట్లు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం నష్టం తీవ్రతను మరింత పెంచే ప్రమాదం కనిపిస్తోంది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ చేసిన హెచ్చరికలతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఇరాన్ అన్నంత పని చేస్తే ముఖ్యంగా భారత్ సహా ఆసియాలోని అనేక దేశాలపై పెను ప్రభావమే పడనుంది. కారణం, హర్మూజ్ జలసంధి మార్గం గుండా ఆయా దేశాలకు 82% క్రూడాయిల్, ఇతర ఇంధనాల రవాణా జరుగుతూ ఉండడమే. కేవలం భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియాలకే ఇక్కడి నుంచి 70% చమురు రవాణా జరుగుతుంది. హర్మూజ్ జలసంధిని మూసివేస్తే చమురు ధరలు అమాంతం పెరగడం సహా వాణిజ్యపరంగా, ఆర్థికంగా తీవ్ర నష్టం కలిగే ప్రమాదం కనిపిస్తోంది. ఈ హర్మూజ్ జలసంధి గనక మూసివేసినట్లయితే ఈ రెండు దేశాల మధ్య నుంచే కాకుండా సౌదీ అరేబియా, గల్ఫ్ దేశాల నుంచి కూడా ఎగుమతులు తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉంది. తద్వారా క్రూడాయిల్ ధరలు పెరగడం, రవాణా, ఏవియేషన్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా భారీగా ధరలు పెరిగి నిత్యావసర వస్తువులు కావచ్చు, అన్ని రకాల వస్తు సేవల ఉత్పత్తులపైన ఈ భారం పడి ద్రవ్యోల్బణ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా నెలకొనడానికి అవకాశం ఉంది. అంతర్జాతీయ వాణిజ్యంలో హర్మూజ్ జలసంధి చాలా ముఖ్యమైనది. హర్మూజ్ జలసంధి అరేబియా సముద్రంలో ఇరాన్కు, ఒమన్కు చెందిన ముసాండం ద్వీపకల్పం మధ్యలో ఉంటుంది. ఇది 33 కిలోమీటర్ల ఇరుకైన ప్రదేశంలో ఉండగా నౌకల రాకపోకల కోసం కేవలం 2 కిలోమీటర్ల నావిగేషన్ ఛానల్ మాత్రమే ఉంటుంది. అందువల్ల దీన్ని అత్యంత ప్రమాదకర రద్దీ మార్గంగా పేర్కొంటారు. సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఖతార్, ఇరాక్, ఇరాన్ నుంచి ఈ మార్గం గుండా ప్రతిరోజు వివిధ దేశాలకు 2.1 కోట్ల బ్యారెళ్ల చమురు ఎగుమతి అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే రోజువారీ వినియోగంలో ఇది 21%. ఇక అంతర్జాతీయ ద్రవరూప సహజ గ్యాస్ ఎల్ఎన్జీ వినియోగంలోనూ 20% ఈ సముద్ర మార్గం ద్వారానే రవాణా జరుగుతుంది. కాబట్టి దీనికి అంతటి ప్రాముఖ్యత. ఖతార్ ప్రపంచంలోని అతిపెద్ద ఎగుమతిదారు. సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఖతార్, ఇరాక్, ఇరాన్ నుంచి ప్రపంచ దేశాలకు సాగే ఇతర వస్తువుల ఎగుమతి, దిగుమతులపై కూడా ప్రభావం పడుతుంది. అదే జరిగితే ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకు తీవ్ర నష్టం జరుగుతుంది. అందుకే హర్మూజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ చేసిన హెచ్చరికలతో ఆయా దేశాలన్నీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారతదేశం ఆయిల్ దిగుమతులు చేసుకునేది మోస్ట్లీ కూడా ఫారెక్స్ అంటే ఇంటర్నేషనల్ కరెన్సీస్లో ఆధారపడి, కాబట్టి ఇంటర్నేషనల్ కరెన్సీస్ కూడా కొంతవరకు మన దేశంలో తగ్గే అవకాశం కనిపిస్తుంది. గతంలో కూడా మనం 1990లో గల్ఫ్ యుద్ధాలు జరిగినప్పుడు ఇలాగే ఇంటర్నేషనల్ కరెన్సీస్ని మనం కొంతవరకు నియంత్రణ లేకుండా ఖర్చు పెట్టాము. తద్వారా ఈ ఇంటర్నేషనల్ కరెన్సీస్ ఖర్చు పెట్టినప్పుడు కరెన్సీస్ తగ్గడం, మన ఐఎంఎఫ్కి వెళ్ళడం జరిగిందనమాట. మరొక ఇబ్బంది మన భారతదేశానికి తీవ్రంగా ఖచ్చితంగా వచ్చే ప్రభావం ఏంటంటే, ఈ రవాణా మూసేయడం ద్వారా మనకి కూడా కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి షిప్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా మనకు కూడా ఆయిల్ దిగుమతుల రేట్లు పెరిగే అవకాశం పెరిగి ఇన్ఫ్లేషన్తో పాటుగా మన భారతదేశంలో సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. హర్మూజ్ జలసంధిని మూసివేస్తే భారత్పై కూడా అత్యంత తీవ్ర ప్రభావమే పడనుంది. భారత్ వినియోగించే చమురులో 90% వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇందులో 40% ఈ జలసంధి గుండానే వస్తోంది.
భారత్, సౌదీ అరేబియా, ఖతార్, ఇరాన్ల నుంచి చమురు దిగుమతి చేసుకుంటూ ఉండగా అది హర్మూజ్ జలసంధి మీదుగానే రావాలి. అందువల్ల దాన్ని ఇరాన్ మూసివేస్తే భారత్ ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల రవాణా, బీమా ఖర్చులు పెరుగుతాయి. దూరం పెరగడం వల్ల రవాణా ఆలస్యం కూడా అవుతుంది. ఈ పరిణామాల మధ్య దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్ఎన్జీ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. రూపాయి ఒత్తిడికి గురవుతుంది. ద్రవ్య నిర్వహణ కష్టతరంగా మారుతుంది. చమురు ధరల పెరుగుదల సామాన్యులకు భారంగా మారడంతో పాటు భారత్లోని ప్రభుత్వ రంగ చమురు సంస్థల ఆర్థిక పరిస్థితి దారుణంగా మారుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆందోళన చెందాల్సిన పనిలేదని అభయం ఇస్తోంది. వివిధ దేశాలతో భారత్కున్న చమురు ఒప్పందాలకు తోడు మనకు ఉన్న వ్యూహాత్మక నిల్వలు 70 రోజుల వరకు సరిపోతాయని అంటోంది. ముఖ్యంగా భారత్ కి పెద్ద ఎత్తున ఇక్కడి నుంచే ఇంధన వనరులు వస్తాయి, ఎనర్జీ రిసోర్సెస్ వస్తాయి. సో ఇది కనుక బ్లాకేడ్ అయ్యి యుద్ధంలో ఒక కీలకమైన అంశంగా మారితే భారత్ కి చాలా ఇబ్బంది అవుతుందని చాలా మంది చెప్తున్నారు. భారత్ కే కాదు, అటు జపాన్ కి, అటు చైనాకి కూడా చాలా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు ఈ మధ్య కాలంలో చూసాం మనం రెడ్ సీలో యెమెన్ కి చెందిన హౌతీ ఉగ్రవాదులు పెద్ద ఎత్తున షిప్స్ మీద వాటి మీద దాడి చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ స్ట్రెయిట్స్ ఆఫ్ హార్మోజ్ మీద కూడా ఇట్లాంటి దాడులు జరిగితే ప్రపంచంలో వాణిజ్యం పెద్ద ఎత్తున దెబ్బతింటుంది. ఎందుకంటే ఇంధన వనరులన్నీ రెడ్ సీ లేదా స్ట్రెయిట్స్ ఆఫ్ హార్మోజ్ నుంచి, పర్షియన్ గల్ఫ్ నుంచి అరేబియన్ సీలోకి రావటం జరుగుతుంది. సో ఈ రెండు కనుక దెబ్బతింటే లేదా యుద్ధంలో కీలకమైన అంశాలు అయితే కనుక ఇది ప్రపంచ వాణిజ్యానికి, ప్రపంచ ఎకానమీకి కూడా మంచిది కాదు. హర్మూజ్ జలసంధిని మూసివేస్తామని హెచ్చరించడంతో పాటు మరో కీలక సముద్ర మార్గం ఎర్ర సముద్రం విషయంలోనూ ఇరాన్ వ్యవహార శైలి, వ్యూహాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. యెమెన్ కేంద్రంగా పనిచేసే ఇరాన్ మద్దతు ఉన్న హూతీలు ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులకు తెగబడే అవకాశం ఉందని అమెరికా అధికారులు చెబుతున్నారు. వీరికి ఇరాక్, సిరియాలోని సాయుధ ముఠాలు కూడా తోడయ్యే సూచనలు ఉన్నాయని హెచ్చరించారు. భారత్ నుంచి ఐరోపా దేశాలకు నౌకల్లో ఎగుమతి అయ్యే సరుకులో 80% ఎర్ర సముద్రం మీదుగానే వెడుతోంది. ఎర్ర సముద్రం మీదుగా ప్రతినిత్యం సుమారు 35 నౌకలు ప్రయాణం చేస్తాయి. 2023లో హూతీలు నౌకలపై దాడి చేయకముందు ఆ సంఖ్య రోజు 75 వరకు ఉండేది. ఇప్పుడు ఇరాన్ ఈ సముద్ర మార్గంపై గురిపెట్టడంతో ప్రపంచ వాణిజ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. యావత్ ప్రపంచం ఇటీవల కాలం వరకు 2 యుద్ధాలతో నలిగిపోతూ వచ్చింది. 3 ఏళ్లకు పైగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం సహా ఇజ్రాయెల్ గాజా పోరాటంతో అనేక ఇక్కట్లను ఎదుర్కొంది. ప్రపంచంలోని అనేక దేశాల ఎగుమతులు, దిగుమతులపై ప్రభావం పడింది. సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. దీని ప్రభావంతో ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా నష్టపోయాయి. ఈ పరిస్థితుల్లో ఉండగానే పుండు మీద కారం చల్లుతూ ఇజ్రాయెల్, ఇరాన్ పోరాటం ప్రారంభమైంది. ఇది ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ఇజ్రాయెల్కు మద్దతుగా అగ్రరాజ్యం అమెరికా కూడా కాలు దువ్వుతూ ఉండడంతో చూస్తూ ఉంటే యుద్ధం మరింత ముదిరే ప్రమాదమే కనిపిస్తోంది. అందువల్ల ప్రపంచ దేశాల వాణిజ్యం, ఆర్థిక పరిస్థితులు ఏమవుతాయో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రధానంగా రవాణాకు కీలకమైన చమురు రవాణాకు ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉండడంతో పరిస్థితులు మరింత దిగజారే సూచనలు కనిపిస్తున్నాయి. హర్మూజ్ జలసంధి మూసివేతపై ఇరాన్ హెచ్చరికలు, ఎర్ర సముద్రంలో హూతీల దాడి ప్రమాదానికి అవకాశాలు ఉన్న కొన్ని పరిణామాలతో అందుకు ఆస్కారం ఉండకపోవచ్చనే విశ్లేషణలు ఆరంభమయ్యాయి. ఇందుకు గతంలో జరిగిన పలు అనుభవాలు కాస్త ఊరట కల్పిస్తున్నాయి. ఇరాన్ గతంలో ఎప్పుడూ హర్మూజ్ జలసంధిని మూసివేయలేదు. ఇరాన్ ఉత్పత్తి చేసే చమురులో 80% చైనా కొనుగోలు చేస్తుంది. అందువల్ల హర్మూజ్ను మూసివేస్తే ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతుంది. యుద్ధం ఇప్పటికే దేశ ఆర్థిక భారాన్ని పెంచిన పరిస్థితుల్లో ఇరాన్ ఆ నిర్ణయం తీసుకోకపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో ఇరాన్ ఇరాక్ యుద్ధ సమయంలో కూడా హర్మూజ్ జలసంధి తెరిచే ఉంది. అయితే యుద్ధం ప్రభావం మాత్రం జలసంధిపై పడింది. ఇప్పుడు ఇరు దేశాలు పరస్పర ఎగుమతులను దెబ్బతీసేందుకు ట్యాంకులపై దాడి చేసుకున్నాయి. దీన్ని ట్యాంకర్ వార్ అని కూడా అంటారు. ఆ సమయంలో వివిధ దేశాల పతాకాలలో ప్రయాణించిన దాదాపు 450కి పైగా నౌకలపై ఇరు దేశాలు దాడి చేశాయి. యుద్ధం అంటే అది వినాశనానికి పర్యాయ పదం. యుద్ధంలో తలబడే 2 దేశాల్లో
ఆస్తి ప్రాణనష్టం జరిగితే వాటితో ఏమాత్రం సంబంధం లేని దేశాల వాణిజ్యం దెబ్బతింటుంది. ఒక రకంగా ప్రపంచమే ప్రమాదంలో పడుతుంది. అందువల్ల వందల కోట్ల మంది ప్రజల జీవితాన్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉన్న ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ముగిసిపోవాలని, మంచుకి దారులు తెరుచుకోగలదని యావత్ ప్రపంచం ఆశ.